ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మీ అన్నయ్యతో ఏదో మాట్లాడుతున్నావు? అదా చెప్పాను కదా, మా అన్నయ్యది ఒక లవ్ స్టోరీ నడుస్తుందని, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దాని గురించా? ఏం మాట్లాడుకున్నారు? తన గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నాకు లవ్ స్టోరీలంటే కొంచెం టెన్షన్లే. హో, అందుకనేనా మన స్టోరీని అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నావు? ఏంటి? ఏం లేదులే. ఏమి నువ్వు తిన్నగా చెప్పవు, నన్ను తిన్నగా చెప్పనివ్వవు కదా. నీ అర్థం పర్థం లేని వాగుడు కాసేపు పక్కన పెట్టి మీ అన్నయ్య లవ్ స్టోరీ గురించి చెప్పు. హో, అంటే మా అన్నయ్య లవ్ స్టోరీ మీద నీకు కూడా ఇంట్రెస్ట్ మొదలైందా? అయ్యో, ఇంట్రెస్ట్ కాదు, టెన్షన్. చెప్పాను కదా, లవ్ స్టోరీ అంటేనే టెన్షన్ అని. నాకు అర్థమైంది మువ్వా, నువ్వు టెన్షన్ పడకు. ఆ అమ్మాయి మా అన్నయ్యని లవ్ చేస్తున్నట్టే కనబడుతుంది, కానీ నోటితో ఐ లవ్ యూ చెప్పట్లేదంట. దానికి ఒక మంచి ప్లాన్ ఇచ్చాను. ఏంటి? అదే, ఈసారి ఆ అమ్మాయి ఎదురు పడినప్పుడు గట్టిగా ఒక ముద్దు పెట్టేసేమన్నాను. హే, నీకేమైనా మతిపోయిందా? అలాంటి సలహాలు ఎవరైనా ఇస్తారా? కూల్, లవ్ స్టోరీలు వింటే బాగా టెన్షన్ పడతావని నాకు అర్థమైంది మువ్వా. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు, కొంచెం రిలాక్స్ అవ్వు. ముద్దు పెట్టమన్నది నీకు కాదు, మా అన్నయ్యని ప్రేమించిన అమ్మాయికి. ముద్దు పెట్టాక కూడా ఏమీ అనకుండా సిగ్గుపడిందనుకో, అన్నయ్యని ప్రేమిస్తున్నట్టే కదా. ఇలాంటి బ్రిలియంట్ ఐడియా ఇవ్వాలంటే ఎంతో తెలివి ఉండాలి. మరి నువ్వేంటి మతిపోయిందా అంటావు? నాకు అర్థమైందిలే, నా మీదున్న చనువుతో అలా అనుంటావు. సరే, నువ్వు టెన్షన్ పడుతున్నావు గనక ముద్దు సీన్ల లాంటివి ఏమీ లేకుండా నేను జాగ్రత్త పడతానులే. అదే మన కథలో అంటున్నా. ఉంటానా, బాయ్, జాగ్రత్త. రే చెర్రీ, ఎందుకురా లేనిపోని ఐడియాలు ఇచ్చావు? నా కొంప ముంచుతున్నావు. చెప్పండి మేడం, ఎవరిని చంపాలి? నువ్వు చంపాల్సిన అమ్మాయి ఇదే. సరే, ఇంతకీ ఈ అమ్మాయి మీతోనే ఉంది కదా? ఉంది. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఎలా చంపుతావు? నేను ప్రొఫెషనల్ షూటర్ని మేడం. అమ్మో, దూరంగా ఏదైనా చెట్టు మీద ఉండి షూట్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. నో 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 నో, ఎస్కేప్ అయిపోయే లోపు నిన్ను పట్టుకోగలిగే ఫైటర్ కూడా ఇక్కడే ఉన్నాడు. నువ్వు దొరికితే మాకు రిస్క్. నేను ఏదో వంక మీద దీన్ని పార్కింగ్ ప్లేస్లో ఉన్న నా కార్ దగ్గరికి పంపిస్తాను. అక్కడి నుంచి నువ్వు దీన్ని దూరంగా తీసుకెళ్లి చంపే. కిడ్నాప్ అన్నమాట. ఇదే ఎక్కువ రిస్క్ మేడం. నేను ఒక్కడనే సరిపోను, నా మనసులో ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తాను. పిలిపించు, ఎంతైనా నేను ఇస్తా. ఓకే మేడం, ఐ విల్ వెయిట్ ఎట్ కార్ పార్కింగ్. ఓకే. హే బాబు, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? చూడండి ముసలి మేడం, ఆకారాలను చూసి మనుషులు అంచనా వేయకండి. నేను షూటింగ్ లో PhD చేశాను. గర్ల్ ఫ్రెండ్ కోసం పార్ట్ టైం గా ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.